నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. కార్తీక పురాణం 8వ అధ్యాయం చివరి భాగం. నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచమున పట్టి చావుకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూసి అజామిలునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను. అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినపడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదాధరములు ధరించి శ్రీమన్నారాయణి దూతలు విమానములో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానము ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితమిగాన వానిని మాకు వదులు అని కోరగా విష్ణుదూతులు ఇట్లు చెప్పుచుండిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయం 8వ రోజు పారాయణ సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అదండి నారాయణ నామ మహత్యము. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపటి అధ్యాయంలో ఉంటుంది. మరి మిస్ అవ్వకుండా చూసేయాలి అంటే ముందుగా మీరు సనాతన స్టోరీస్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కార్తీక పురాణం సిరీస్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. అధ్యాయం 9తో రేపు కలుద్దాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ.